హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడ్ విత్ ఆనంద్. ఫ్రెండ్స్, టాపిక్ వచ్చి ఏంటంటే మనం సబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్కి ఎందుకు రావడం లేదు, మన లైవ్కి ఎందుకు రావడం లేదు అనేది ఈ వీడియో కంటెంట్ ఫ్రెండ్స్. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కొత్తగా యూట్యూబ్ పెట్టుంటే మీకు చిన్న చిన్న టెక్స్ట్ డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీకు కింద మరిన్ని విషయాలు కానీ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ ఛానల్ కొత్తగా పెట్టుంటే మాత్రం నా ఛానల్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను తీరుస్తాను, నాకు షార్ట్లో కామెంట్ చేయండి, మీకు చెప్తాను. ఇక టాపిక్లో వెళ్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఎవరైనా కొత్త ఛానల్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి సబ్ చేసుకుంటారు. ఓకే, అది అందరు చేసే పని. కానీ సబ్ చేసుకున్నాక మీరు ఎందుకు వాళ్ళ లైవ్కి వెళ్తలేరు, వాళ్ళ షార్ట్స్ చూస్తలేరు, వాళ్ళు లైవ్కి వెళ్తలేరు? ఎందుకు? నాకు సబ్స్ పెరిగిపోయినాయి, నాకు అవసరం లేదని అనుకుంటున్నారా ఏంటో నాకు అర్థమైతలేదు. మీరు ఒకవేళ లైవ్కి వెళ్ళి వాళ్ళ షార్ట్స్కి కానీ కామెంట్ పెట్టారనుకోండి, వాళ్ళు కూడా మీ లైవ్కి వస్తారు కదా. కానీ మీరు ఎందుకు వెళ్ళడం లేదు వాళ్ళ లైవ్కి? నాకు అది అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు అవును మీకు పనులు ఉంటాయి, బిజీగా ఉంటారు, ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటాను. కానీ జస్ట్ 2 minutes వాళ్ళ లైవ్లో ఉన్నా సరిపోద్ది. అవును, కొంతమంది ఉంటారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైవ్కి వెళ్ళామంటే ఉండని కాసేపు జస్ట్ 2 minutes ఉన్నారు, 1 minute ఉన్నారు అంటారు. కానీ వాళ్ళు బిజీగా ఉన్నా మీ లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారని మాత్రం ఎవరు అనుకోరు. నేను అందరిని అంటలేను ఫ్రెండ్స్, కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల మీకు కూడా లైవ్కి వెళ్ళాలంటే ఇబ్బంది కలుగుతుండొచ్చు, అర్థం చేసుకోగలను. కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే ఛానల్ పెట్టి లైవ్ చేస్తున్నారో ఎవరైనా సరే మీ లైవ్కి వచ్చి జస్ట్ 2 minutes 1 minute ఉండి వెళ్ళిపోతే మాత్రం బాధపడకండి. వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి, లేకపోతే ప్రేమతో చెప్పండి. మీకు బిజీగా లేకుంటే ఖాళీగా లేకుంటే ఇంకో 1 minute ఉండండి చాలు నాకు అని చెప్పండి. ఒకవేళ బిజీగా ఉండంటే మాత్రం వెళ్ళిపోతారు అని బాధపడకండి. మళ్ళీ రేపు వస్తారు కాబట్టి రేపు వచ్చేలా మాట్లాడండి, కానీ వెళ్ళిపోయి మళ్ళీ రాకుండా ఉండేటట్టు మాట్లాడకండి ఫ్రెండ్స్ ఎవరు కూడా. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ సబ్ చేసుకున్నారో ఒకరినొకరు సబ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకరినొకరిని లైవ్ సపోర్ట్ చేసుకుందాం. మీ షార్ట్స్ మేము చూస్తాం, మా షార్ట్స్ మీరు చూడండి. అలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, మీకు వాచ్ అవర్ అయితే మాకు వాచ్ అవర్ అవుతుంది కదా. కానీ మీరు సబ్ చేసుకున్న వాళ్ళంటే ఇప్పుడు నా ఛానల్ చూడండి, 135 ఫ్రెండ్స్ 135 సబ్స్ ఉన్నారు. కానీ నేను లైవ్ పెడితే మాత్రం వచ్చేది 10 మంది 15 మంది వస్తారు. మిగతా వాళ్ళు ఎవరు రారు. ఎందుకు రారు అర్థం కాదు. ఓకే, వాళ్ళ లైవ్కి వెళ్తలేను కాబట్టి నేను లైవ్కి వస్తలేను అనుకుందాం. అలాగే ట్రై చేశాను ఒకసారి, వాళ్ళ లైవ్కి వెళ్ళి చూశాను కానీ నా లైవ్కి రాలేదు. ఏమనంటే నోటిఫికేషన్ రాలేదు యూట్యూబ్ అంటారు. ఓకే, నోటిఫికేషన్ అనేది షెడ్యూల్ పెడతాను, లేకపోతే నా టైం చెప్తాను, ఆ టైంకి లైవ్ పెడతాను, అప్పుడు మీరు వచ్చి చూసినా తెలిసిపోద్ది. అయినా కానీ మీరు రాలేదు. సరే అని చెప్పేసి నేను వెళ్ళడం మానేశాను. మీరు నా లైవ్కి వస్తే కన్ఫామ్గా మీ లైవ్కి వెళ్తాను ఫ్రెండ్స్. నా లైవ్ ఎంతసేపు అయినా ఉండండి, కానీ ఖచ్చితంగా మీ లైవ్కి కన్ఫామ్గా వచ్చి సపోర్ట్ చేస్తాను. ఇది నా ఒక్కరి గురించే కాదు, ప్రతి ఒక్కరు, అది ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళు పక్కా మీ లైవ్ పక్కా వచ్చి తిడతారు. అంతేగాని సబ్ చేసుకున్నామా అయిపోయింది, మాకు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాత్రం మురిసిపోకండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీరు సబ్ చేసుకొని అలానే వదిలేస్తే అది డెడ్ సబ్స్ కింద లెక్క పెడుతుంది. అంటే ఆ సబ్స్క్రైబర్స్ ఉన్నా యూట్యూబ్ తీసుకోదు, లెక్కలోకి తీసేస్తుంది, సబ్స్ అన్ని పోతాయి. ఇది నేను చెప్పింది కాదు, యూట్యూబే చెప్తుంది. కాబట్టి మీకు 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1K సబ్స్క్రైబర్స్ వీడియో చూడకుంటే మాత్రం ఉండవు, ఏదో ఒక రోజు అవన్నీ పోతాయి. కాబట్టి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక వాళ్ళ షార్ట్స్ కానీ వాళ్ళ వీడియో కానీ ఖచ్చితంగా చూడాలి. లేకపోతే మీరు పైన నోటిఫికేషన్ రాగానే అవాయిడ్ చేసేసారనుకోండి, ఇది పనికి రాదు ఈ నోటిఫికేషన్, ఈ లైవ్ నేను వెళ్ళను అని మీరు అట్లనే ఓన్ సబ్ చేసుకొని ఉంటే మాత్రం యూట్యూబ్ దాన్ని తీసేస్తుంది ఫ్రెండ్స్. అసలుకి ఏంటంటే వాళ్ళకి ఇక నోటిఫికేషన్ పంపదు. అవును, మీరు వచ్చిన నోటిఫికేషన్ అలా డిలీట్ చేస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళకి నోటిఫికేషన్ అయితే అప్పుడు మీరే బాధపడతారు. అయ్యో, నా లైవ్కి జనాలు ఎవరు వస్తలేరే, నా లైవ్ ఎవరు రీచ్ అవుతలేదు, నా షార్ట్స్ ఎవరు చూస్తలేరు. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ టక్కటగా తీసేస్తారు. అదే నోటిఫికేషన్ మీరు రాగానే ఒకసారి ఓపెన్ చేసి చూశారనుకోండి, సబ్స్ ఉంటాయి, ఎక్కడికి పోవు. అంటే మీరు చూస్తున్నట్టు లెక్క కడుతుంది. నేను అదే చెప్తున్నాను, మీరు ఎంత బిజీగా ఉన్న ఫ్రెండ్స్, ఒక్క షార్ట్ అయినా చూడండి, లైవ్ అయినా చూడండి. జస్ట్ 2 minutes అంత బిజీగా ఉండరు కదా. ఓకే, 2 minutes అంత బిజీగా ఉండరు అనుకోండి, లైవ్ అయిపోయాక లైవ్కి కామెంట్ పెట్టండి, సారీ అండి నేను బిజీగా ఉన్నాను అందుకే మీ లైవ్కి రాలేకపోయాను సారీ అని చెప్పి కామెంట్ పెట్టారు అనుకోండి, వాళ్ళు సంతోషపడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు.
మీరు ఎంత బిజీగా ఉన్నా లైవ్కి వెళ్ళి కామెంట్ పెట్టారనుకో ఇంకా సంతోషపడతారు. ఎందుకంటే లైవ్ పెట్టి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు కదండి. చాలా కష్టపడాల్సి ఉంటుంది, కష్టపడి షార్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక్క కామెంట్ వాళ్ళకి ఎంత ఆనందిస్తుందో మాటలో చెప్పలేము, అంత ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి లైవ్కి వెళ్ళి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే. ఇంకో టాపిక్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇది చెప్పదలుచుకోలేదు కానీ చెప్తున్నాను. సోషల్ మీడియాలో అయితే ఎవరిని నమ్మకండి ఫ్రెండ్స్. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, అన్న అని వేవి నమ్మకండి. ఎందుకంటే ఎవరు నావాలనుకుంటున్నా వాళ్ళే నన్ను అందరు మోసం చేస్తున్నారు. వాళ్ళు నా ముందు ఒకలా మాట్లాడుతున్నారు, నా వెనకల ఒకలా మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు ఎదురైన ఆ సిచ్యువేషన్ పరిస్థితులను బట్టి చెప్తున్నాను. ఒకరు మీ లైవ్కి రాకలేకపోయారంటే వాళ్ళతో ఎందుకు రావట్లేదు అని మాత్రం అడగండి ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను, మీ లైవ్కి ఎవరైతే రాలేకపోయారో వాళ్ళ లైవ్లోకి వెళ్ళి వేరే లైవ్లోకి వెళ్ళి కనిపిస్తారు కదా, అప్పుడు మీరు అడగచ్చు కదా. కనీసం మీరు వాళ్ళు మాట్లాడరు వాళ్ళతో. ఎందుకు మీరు లైవ్కి వస్తలేరు, ఎందుకు ఏమైంది, నేనేం తప్పు చేశాను కాస్త చెప్తే మాత్రం నేను ఒప్పుకుంటాను. మీరు నా లైవ్కి రాకపోయినా కానీ నా తప్పు ఏం లేకుండా నా లైవ్కి ఎందుకు రావడం లేదని ఒక్క మాట ఎందుకు అడగరు? మీకు మీరే డిసైడ్ ఎందుకు అయిపోతారు? ఆ మనిషి అంతే, వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, నాకు సపోర్ట్ చెయ్యడు, వాడు అలాంటోడు ఇలాంటోడు, వాళ్ళ గురించి పట్టించుకోవడం వేస్ట్ అని మీకు మీరే ఎలా మాట్లాడుకుంటారు నాకు అర్థం కాదు. ఆ మాటలు విన్న మనిషి గుండె ఎంత బాధపడుతుందని ఒక్క క్షణమైన ఆలోచిస్తారా మీరు? ఆలోచన ఉంటే అలా మాట్లాడరు. అది పబ్లిక్ లైవ్, ఎంత మంది చూసే లైవ్లా. అసలు ఒక మనిషి గురించి తక్కువ అంచనా. మీరు వెళ్ళి వేరే లైవ్కి వెళ్ళి మాట్లాడారు, కనీసము ఆ మనిషిని పలకరించారు, ఎందుకు నా లైవ్కి రావడం లేదని అడగరు. కానీ వేరే వాళ్ళు మీ లైవ్లోకి వచ్చి అడిగితే మాత్రం ఇలా అంటారా? ఇది ఎక్కడ న్యాయమండి? కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ లైవ్కి ఎవరైతే రాలేదు వారు వేరే లైవ్కి వెళ్తే వెళ్ళి అడగండి, నా లైవ్కి ఎందుకు వస్తలేరు, నా ప్రాబ్లం ఏంటి, నా లైవ్ నచ్చడం లేదా, ఏం నచ్చడం లేదు చెప్పండి, ఇంకా మిమ్మల్ని అడగను అని ఒక చిన్న మాట చాలు, ఒక చిన్న మెసేజ్. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చేబట్టే మీకు అర్థమైపోద్ది ఎందుకు మీ లైవ్కి రావడం లేదని. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు బిజీగా ఉన్న టైంలో లైవ్ పెడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఖాళీ ఉన్న టైంలో పెడతారు, అందుకే వాళ్ళు లైవ్కి వెళ్తారు, మీ లైవ్కి రాలేకపోతారు. వాళ్ళు అది చెప్పే అవకాశం మీరు ఇవ్వకుండా మీకు మీరే ఊహించుకొని వాళ్ళని బాధ పెడతారు ఎందుకు? వాళ్ళు ఇంకోసారి మీ లైవ్కి ఎందుకు వస్తారు? మనుషులంతా ఇంతే చెయ్యి అనుకుని వాళ్ళు అదే అనుకుంటారు. మరి ఎవరైనా సరే అండి, మీ లైవ్కి రాకపోతే వాళ్ళ వేరే లైవ్లో కనిపిస్తే మీ లైవ్కి వచ్చారు వాళ్ళని అడగండి, ఎందుకు నా లైవ్కి రావడం లేదు, ఏమైంది, నా లైవ్ నచ్చడం లేదా, ఓకే అండి ఓకే ఇంకోసారి అడగండి అని అడగండి, సింపుల్గా అంతే. కానీ మీకు మీరే ఊహించుకొని వాళ్ళ గురించి తప్పుగా ప్రచారాలు మాత్రం మీ లైవ్లో చేయకండి, అది ఎవరి గురించి అయినా సరే. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక బంధువుగా అనుకొని ఉంటారు, ఒక అక్కగాను, చెల్లిగాను, తమ్ముడిగాను, అన్నగాను, ఇలా చాలా రకాల బంధుత్వాలన్నీ మెలవేసుకొని ఉంటారు. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే, నాకు ఆల్రెడీ జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరు లైవ్కి వెళ్ళినా ఇప్పుడు మీ బంధువులు మీ లైవ్లో ఒక అతను రాకపోతే వేరే లైవ్లో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అడగండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. మీరు సబ్ చేసుకుంటే మాత్రం పక్కా వేరే వాళ్ళ షార్ట్ చూసి లైవ్కి వెళ్ళి ఒక చిన్న కామెంట్ అయినా చెయ్యండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సబ్స్ ఉండవు. మీరు వచ్చిన నోటిఫికేషన్ డిలీట్ చేస్తూ వాళ్ళు లైవ్కి వెళ్ళకుండా షార్ట్స్ చూడకుండా ఉంటే మాత్రం మీ సబ్స్ ఉండవు, పోతూనే ఉంటాయి. యూట్యూబ్ అది గమనిస్తూనే ఉంటది, ఎవరు వీళ్ళ ఛానల్ చూస్తున్నారు, ఎవరు సబ్ చేస్తున్నారు అన్న వాళ్ళని మాత్రమే ఉంచుతుంది. కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు ఇంతమంది సబ్ చేసుకున్నారు, నాకు సబ్స్ అన్ని పోతున్నాయి, వాళ్ళు అన్సబ్ చేస్తున్నారంటే వాళ్ళు చెయ్యరు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు మీ వీడియో చూడరు కాబట్టి ఆ సబ్స్ ఉండవు అంతే. వాళ్ళు ఏం చెయ్యరు, కానీ యూట్యూబ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మీ వీడియో రాగానే తీసేస్తారు నోటిఫికేషన్. ఇక యూట్యూబ్ ఏం చేస్తుంది, ఓహో ఈ మనిషి వీడియోస్ తనకు నచ్చడం లేదని చెప్పేసి తీసేస్తుంది. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అయితే చెయ్యరు ఫ్రెండ్స్. కాబట్టి అలా తప్పుగా అనుకోకూడదు మన గురించి. కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు వెళ్ళి ఒక్క 2 minutes అయినా ఉండి లైవ్ కామెంట్ చేసి రండి ఫ్రెండ్స్. ఒకవేళ బిజీగా ఉంటే వాళ్ళ లైవ్ అయిపోయాకైనా కామెంట్ చేయండి, వాళ్ళ షార్ట్లో అయినా చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నేను చెప్పాలనుకున్నది. నా వీడియో నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు జరిగినవి నేను చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఏమైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎవరైనా మనసుని నొప్పించుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే నా ఛానల్ సబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసి నందుకు థ్యాంక్ యూ సో మచ్.
బాయ్ ఫ్రెండ్స్.